ఎవడైనా ఖాళీగా తిరిగితే, మీరు రాసి పెట్టుకోండి, ఎవడైనా ఖాళీగా తిరిగితే వాడితో మీరు తిరగొద్దు. పౌలు బోధది. ఎవడైనా పని చేయకపోతే బోధన చేయొద్దు. ఎవడన్నా అబద్ధికులు గాని, సోమరులు గాని, తిండిపోతులు గాని దేవుని రాజ్యానికి చెప్పండి వారసులు కారని పౌలు గారి మెసేజ్లకి. ఇలాంటి మెసేజ్లు చెప్తుంటే ఆ దీప నివాసులకు నచ్చుతున్నాయా? నచ్చు. ఆ రోజు నచ్చు చెప్పండి, ఈ రోజు నచ్చు, ఏ రోజు నచ్చు. మరి జనానికి ఏమి నచ్చుతాయంటే మీ పిండి పిసుకు తొట్టెయు చెప్పండి, నీ బుడ్డలో నూనెయు, మీ ఆస్తులు వర్ధలను గాక, దేవుడు ఎల్లప్పుడూ మిమ్మల్ని దీవించినా కనుగానే కింద ఉన్న వాళ్ళు అంటారు థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఏ బోధలు నచ్చుతాయి చెప్పండి? మీకు కలిసి వస్తాయని చెప్పే బోధలు నచ్చుతాయా? కష్టపడండ్రా, మనిషి అయి పుట్టిన తర్వాత కష్టపడాలి, రూపాయి దాయాలి, నిజాయితీగా బతకాలి, అబద్ధాలు ఆడకూడదు, ఎక్కువ తిని తాగి దొల్లే పనులు చేయకూడదు, సోమరిగా ఉండకూడదు, బద్ధకస్తుడిగా ఉండకూడదు, నీ ఆరోగ్య విషయంలో, నీ కష్టం విషయంలో లక్ష్యం కలిగి ఉండాలని ఇలాంటి బోధ చెప్తే జనాలకి నచ్చుతాయా? నువ్వేం చేయకపోయినా పర్లేదు, ఆకాశ వాకిండు దేవుడు ఇప్పుడు నీ గురి పెడతాడంటే నాకు నచ్చుతాయి చెప్పండి. ఏ నచ్చుతాయి చెప్పండి? మీరే పని చేయకండి, కనిపెట్టండి. ఏం కనిపెట్టాలి? ఉద్యోగం చేయకండి, కనిపెడితే డబ్బులు ఆడతాయండి పైనుంచి. ఏం చేయకండి, ఏం కనిపెట్టాలి? చాలా మంది కూడా జబ్బేంటి చెప్పినా వాక్యం తెలియకపోయినా పర్లేదండి, ప్రార్థన ఉండాలన్నారు. ఏమండాలంట? నీకు ప్రార్థన ఎలా చేయాలి తెలియాలి, ముందు నీకు ఏం తెలియాలి? వాక్యం తెలియాలి. పెద్దమ్మా నీకు వాక్యం తెలియాలి. మాకు సహవాసం ఉంటే సరిపోతుంటే పెద్ద ఆయన నీకు చెప్తాను, వాక్యం తెలియాలి. రొట్టె ఎలా విరవాలో, ఎప్పుడు విరవాలో, ఎందుకు విరవాలో, ఎందుకు తీసుకోవాలి నీకు తెలియాలి. అంటే వీటన్నిటికీ మూలం నీకేం తెలియాలి తెలుసా? వాక్యం తెలియాలి. నిశ్చత్వం ఏంటో తెలియాలంటే వాక్యం తెలియాలి. నిరీక్షణ అంటే ఏంటో తెలియాలంటే వాక్యం తెలియాలి. సహవాసం అంటే ఏంటో తెలియాలంటే నీకు వాక్యం తెలియాలి. రొట్టె విరడం అంటే ఏంటో తెలియాలంటే నీకు వాక్యం తెలియాలి. ఒక్కటేంటి, నువ్వేంటో నీకు తెలియాలంటే, నీ బతుకేంటో నీకు తెలియాలంటే, నీ పుట్టిక, నీ గిట్టిక అన్నీ నీకు తెలియాలంటే, నీకు అన్నిట్లో మొదట తెలియాలి వాక్యం. నీకు వాక్యం తెలియాలి అంటే ఇక్కడ నిలబడి మాట్లాడుతున్న ఆ మాట్లాడుతున్నోడు సోదోడై ఉండకూడదు. గుర్తుపెట్టుకో, నువ్వు ఎవడ మాట్లాడుతున్నావు. చాలా మంది ఏమంటారంటే ఎవరు చెప్పినా వాక్యం, ఎవరు చెప్పినా వాక్యం కాదు. అందరూ వాక్యం చెప్పరు, అందరూ సత్యాన్ని బోధించరు. ఎవరైనా ఆ బైబిల్ చెప్తారంటే ఆ బైబిల్లోయే చెప్తారు, మార్చి చెప్తారు. ఈ దేవుడి కోసమే చెప్తారు, దేవుడి గురించి పూర్తిగా ఎరుగక చెప్తారు. చివరికి వాళ్ళు అసహ్యులు అవుతారు. చెప్పండి, దేవునికి మిమ్మల్ని అసహ్యులుగా మార్చేస్తారు. ఇప్పుడు చెప్తున్నాను, వాక్యం తెలియకపోతే ఏమొద్దంటే ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకోండి. తిండిబోతులు అవుతారు, సోమరులు అవుతారు, అసహ్యులు అవుతారు, భ్రష్టులు అవుతారు. చివరికి ఏమవుతారంటే ఈ బైబిల్ పట్టుకుని జీవితాంతం బైబిల్ పట్టుకుని తిరుగుతూ అదే బైబిల్ పట్టుకున్నారు కనుక